తెలంగాణకు సంబంధించి ఎన్నికలు జరగనున్న 2 రాజ్యసభ స్థానాల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటు అభిషేక్ మను సింఘ్వీకి అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. తెలంగాణ నుంచి కె కేశవరావు రాజీనామాతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. ఇందులో ఒక స్థానాన్ని అధిష్టానం తన కోటా కింద తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభకు ఎన్నికై ఏడాదిన్నర మాత్రమే అవుతున్న నేపథ్యంలో ఆయన్ను మరోసారి అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. ఇక రెండో స్థానానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోరిక మేరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన సుదర్శన్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసి గౌరవించుకోవాలన్న ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. అయితే అసెంబ్లీలో వాస్తవ బలాబలాలను పరిశీలిస్తే రెండో సీటును గెలిపించేందుకు కాంగ్రెస్ సంఖ్యాబలం సరిపోదు. 7 సభ్యులున్న మజ్లిస్ తో పాటు అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా కోరాల్సి ఉంటుంది. మరోవైపు బీఆర్ఎస్ తరపున అభ్యర్థిని నిలబెడితే 8 మంది సభ్యులున్న బీజేపీ మద్దతిస్తుందా లేదా అనే విషయంపైన చర్చ జరుగుతోంది. ఈ సీట్ రేసులో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బ్రాహ్మణ కోటాలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ పేర్లు వినిపిస్తుండగా బీసీ కోటాలో సీనియర్ నేత బి హనుమంతరావు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కిగౌడ్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా అనూహ్యంగా కొత్తవారి పేర్లను తెరపైకి తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ లో ఉందని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.